స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. చెవిలో హోరుమనే శబ్దాలతో నిత్య జీవితాన్ని నరకంగా మార్చే టినిటస్ సమస్యకు ఇప్పటివరకు సమర్థవంతమైన చికిత్సా విధానం ఏదీ లేదు. చాలా మంది ఈ టినిటస్ సమస్యతో సర్దుకుపోయి జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే నెదర్లాండ్ పరిశోధకులు చెవిలో మోతకు సరికొత్త చికిత్సా విధానాన్ని రూపొందించారు. శబ్దాలతో కూడిన చికిత్స చేస్తూనే మరోవైపు కౌన్సిలింగ్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇందులో భాగంగా చెవిలో మోతలతో బాధపడే వారికి బయట నుంచి చిన్నపాటి శబ్దాన్ని కలిగించే పరికరాన్ని అమర్చారు. ఈ చప్పుడు వినడం ద్వారా చెవి లోపల వినిపించే శబ్దాలు మరుగున పడిపోతాయి. ఇదే సమయంలో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. సుమారు ఏడాది కాలం జరిపిన ఈ చికిత్సలో చాలా మందికి చెవిలో మోతల శబ్దాల నుంచి ఉపశమనం లభించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాలను ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ ఇలా మెయిల్ చేశారండి. 5 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో నాకు కుడికాలు తొడ ఎముకలో ఫ్రాక్చర్ జరిగింది. సర్జరీ చేసి ప్లేట్ బిగించారు. అయితే ఇప్పటికీ నేను పూర్తిగా కోలుకోలేదు. నేను త్వరగా కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి చెప్పండి అని అంటున్నారు. వెంకటేష్ గారు, ఇప్పుడు మీకు మోకాలు చుట్టూ అంటే అప్పర్ అండ్ టిబియా, ప్రాక్సిమల్ టిబియా దగ్గర మీకు ఫ్రాక్చర్ అయింది. అది మీరు ఆపరేషన్ అయిందంటున్నారు 5 months బ్యాక్. యూజువలీ ఈ ఫ్రాక్చర్స్ చాలా టైప్స్లో వస్తాయండి. అంటే టైప్ 1 to type 5 అని గ్రేడేషన్ ఉంటాయి ఈ ఫ్రాక్చర్స్లో. సింపుల్ ఫ్రాక్చర్స్ టైప్ 1, టైప్ 2 సాధారణంగా ఈజీగానే అతుక్కుంటాయి, సర్జరీ చేసిన రిజల్ట్స్ బాగుంటాయి. కొన్ని సివియర్ ఫ్రాక్చర్స్లో బోన్ చాలా పీసెస్ అయినప్పుడు సర్జరీ చేసినా కానీ బోన్ అతుక్కుండే టైం పడుతుంది, కొంచెం వంకరగా అతుక్కోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్స్రేలు చూసేసి అవసరం బట్టే మీకు 5 months సిచ్యువేషన్లో ఇంకా బోన్ అతకపోతే బోన్ గ్రాఫ్టింగ్ అని ఒక ప్రొసీజర్ చేయాలి. అంటే బోన్ వేరే పక్క నుంచి తీసి మన బాడీ నుంచే అక్కడ వేయాలి. ఆ బోన్ వేసే సిచ్యువేషన్లో మన బోన్ గ్రోత్ ఇంకా బెటర్ ఉంటుంది. సో మనం ఎక్స్రే చూసి అవసరం పడితే సిటీ స్కాన్ చేసుకొని బోన్ ఫార్మేషన్ చూసుకొని డిసైడ్ చేయవచ్చు. బట్ మ్యాక్సిమం ఇంకొక 1 month వెయిట్ చేసి మీరు డాక్టర్ని సంప్రదిస్తే అప్పుడు డిసిషన్ తీసుకోవచ్చు. ఈ హోల్ ప్రాసెస్లో మన కాళ్ళ ఫోల్డింగ్ అవన్నీ మనం ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలి. బికాజ్ మనం ఈ ఫోల్డింగ్ యాక్టివిటీ, మనం కాళ్ళు మడత పెట్టేది, చాపేది మనం చేయకపోతే ఈ సిచ్యువేషన్లో మోకాలు స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. స్టిఫ్నెస్ వచ్చిన తర్వాత దాన్ని మనం చాలా క్యూర్ చేసేది చాలా కష్టం. ఈ రోజు ఎపిసోడ్ను ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు అన్నం, చపాతీలు, ఇడ్లీ వంటి వాటిలోకి ఆకుకూరలు, కాయగూరల్ని కలిపి వండుకోండి. ఇలా చేయటం వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. పోషకాలు అంతే నెమ్మదిగా రక్తంలో కలుస్తాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరంగా ఉంటుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.